ఓం శ్రీ సాయిరామ్ అండి. వెల్కమ్ టు శ్రీ సాయినాథ కిచెన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్గశిర లక్ష్మి వారం 4వ వారం అండి. అందుకు గాను నేను దద్దోజనం అప్పాలు చేసిన నైవేద్యం పెట్టానండి. ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అప్పాల కోసం నేను ఒక గ్లాసున్నర వాటర్ తీసుకొని గ్లాస్ బెల్లం తీసుకొని కరిగించుకున్నానండి. కరిగించుకొని అది ఫిల్టర్ చేసుకొని తర్వాత మళ్ళీ అదే వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం యాలకుల పొడి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం ఒక పొంగు వచ్చాక గ్లాసున్నర పిండి కూడా వేసి ఉండలు లేకుండా కలుపుకున్నానండి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత చపాతీ ముద్దలా చేసుకోవాలి. చపాతీ పిండిలా చేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఈలోపు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇలా అప్పాలు ఒత్తేసుకోవచ్చు. ఇలా అప్పాలు ఒత్తుకొని ఆయిల్ అనేది బాగా బాయిల్ అయిపోకర్లేదండి. మామూలు కొంచెం ఫ్రై అవ్వటానికి వీలుగా ఉండేటట్టు ఉంటే చాలు. ఇది స్టవ్ కూడా సిమ్ టు మీడియం పెట్టుకుంటే సరిపోతుంది. హై వద్దు, ఎందుకంటే పైన వేగిపోతాయి, లోపల ముద్ద పచ్చిగా ఉండిపోతుంది. అందుకోసమని ఇలాగా వేసుకున్న తర్వాత ఒక పక్క వేగాక రెండో పక్కకి తిప్పుకొని రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి, సరిపోతుంది. ఈలోపు దద్దోజనంకి కావలసిన పోపు రెడీ అయిపోయిందండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, వాము వేసుకొని కొంచెం వేయించుకున్నాను. తర్వాత పెరుగు ఎక్కువ వేసుకొని కొంచెం అందులో 1/4 రైస్ కుక్ చేసుకున్న రైస్ వేసుకొని ఇలా కలిపి ఉంచుకున్నాను. ఈలోపు పోపు కలిపేద్దాం. ఇందులోని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పోపు అనేది కలిపేసుకొని రెడీ పెట్టి ఉంచుకోవటమే. దద్దోజనం అప్పాలు రెండు కూడా రెడీ అయిపోయినట్టేను. అమ్మవారి పూజ ప్రశాంతంగా చేసేసుకోవాలి పిల్లలు లేచేలోపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం శ్రీ సాయిరామ్.